వెల్కమ్ టు మెగా 9 టీవీ. హిమాలయాల్లో ప్రకృతి విపత్తు సంభవిస్తే దాని ప్రభావం దేశాల సరిహద్దులను దాటి దిగువ దేశాలపై ఎంత దారుణంగా పడుతుందో ఇటీవల నేపాల్లో జరిగిన జల ప్రళయం మరోసారి స్పష్టం చేసింది. టిబెట్లో మంచు చర్యలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఒక్కసారిగా ఊహించని స్థాయిలో నీరు దిగువకు దూసుకురావడంతో నేపాల్ నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయి. ఈ భయంకరమైన విపత్తులో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గల్లంతయ్యారు. అయితే ఈ విపత్తు ఇప్పుడు ఒక సరికొత్త భౌగోళిక రాజకీయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. టిబెట్లో జరిగిన ఈ మంచు చర్యల విపత్తుపై చైనా నేపాల్కు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఇంత నష్టం జరిగిందన్న నేపాల్ ఆరోపణలు ఇప్పుడు మన భారతదేశానికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఈ విపత్తు జరిగిందో సరిగ్గా అదే టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. నేపాల్కు చేసినట్లే చైనా మనకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోసం చేస్తే జరిగే నష్టాన్ని ఊహించలేం. అసలు ఈ మెగా డ్యామ్ వల్ల భారత ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న ముప్పు ఏంటి, దీన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన కౌంటర్ వ్యూహం ఏంటో తెలుసుకుందాం. నేపాల్ అధికారుల వాదన ప్రకారం టిబెట్లోని కెరుంగి ప్రాంతంలో ఉదయం భారీ వరద సంభవించింది. అక్కడి నుంచి ఆ నీటి ప్రవాహం నేపాల్ వైపు రావడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలో చైనా వాళ్ళు ఫోన్ చేసి ముందస్తు హెచ్చరిక ఇచ్చి ఉంటే నేపాల్ యంత్రాంగం లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేది. కానీ అలా జరగలేదు. స్థానికుల నుంచి సమాచారం అందిన తర్వాతే విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరద ప్రవాహం నేపాల్లోని వోటేకోషి, త్రిశూలి నదులను ముంచెత్తింది. అంతా అయిపోయాక తీరిగ్గా చైనా నుంచి నేపాల్కు ఒక సమాచారం వచ్చింది. టిబెట్ వైపు నదిలో మంచు కూలిపోయింది, వరద వస్తుంది అంటూ చైనా అధికారులు మెసేజ్ ఇచ్చారు. ముందే చెప్పి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావు కదా అని నేపాల్ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే భారత్ ఆలోచనలో పడితే నేపాల్ లాంటి మిత్ర దేశానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చైనా శత్రు దేశంగా భావించే భారత్కు ప్రకృతి విపత్తుల సమయంలో సమాచారం ఇస్తుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మన దేశంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించే జీవనది బ్రహ్మపుత్ర టిబెట్ లోనే పుడుతుందన్న సంగతి మనకు తెలిసిందే. టిబెట్ లో దీనిని యార్లాంగ్ జాంగ్బో అంటారు. ఈ నదిపైనే చైనా ఒక భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది. దీనిని మోటావో ప్రాజెక్ట్ గా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ కు నిర్మాణం పూర్తయితే ఏకంగా 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని అంచనా వ్యయం అక్షరాల $167 బిలియన్. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ గా ఉన్న చైనాకే చెందిన ఈ త్రిగోర్డ్స్ డ్యామ్ కంటే కూడా ఇది 3 రెట్లు భారీ స్థాయిలో ఉండనుంది. యార్లాంగ్ జాంగ్బో నది టిబెట్ లో భారీ వంపు తీసుకునే ప్రాంతంలో అత్యంత లోతైన లోయలోకి వేగంగా దిగుతుంది. నీటి వేగం విపరీతంగా ఉండే ఈ భౌగోళిక పరిస్థితులనే వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు సైజ్ ఎంత పెద్దది అన్నదానికంటే ఇది ఏ ప్రాంతంలో కడుతున్నారు అన్నదే భారత్ టెన్షన్ కు అసలు కారణం. చైనా ప్రభుత్వ భూగర్భ సర్వే సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఒక సంచలన నిజం బయటపడింది. ఈ మేడోక్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం కింద పైజేన్ ఫాల్ట్ అనే ఒక భౌగోళిక పగులు ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. ఈ పగులు ఎప్పటి నుంచో యాక్టివ్ గా ఉంది. భారత యురేషియా భూఫలకాలు ఢీకొంటున్న ప్రాంతంలోనే ఈ నిర్మాణం జరుగుతుంది. హిమాలయాలు ఇప్పటికే భూకంపాలకు అత్యంత సున్నితమైనవి. అమెరికా భూగర్భ సర్వే ప్రకారం హిమాలయాల్లో కేవలం భూకంపాలే కాదు, మంచు చర్యలు కూలిపోవడం, హిమని సరస్సులు బద్దలవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో రేపు అక్కడ భారీ భూకంపం సంభవిస్తే అంత భారీ డ్యామ్ తో పాటు అక్కడున్న సొరంగాలు, రహదారులు, వంతెనలు మొత్తం కూలిపోతాయి. 60,000 మెగావాట్ల ప్రాజెక్ట్ కు సంబంధించిన నీరంతా ఒక్కసారిగా బద్దలై కిందికి వస్తే మన భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు అక్షరాల పటాపంచలైపోతాయి. ఇది ఊహించుకోవడానికే ఎంతో భయానకంగా ఉంది. ఈ మేడోక్ డ్యామ్ పై భారత్ ఆందోళన కేవలం వరదలకే పరిమితం కాలేదు. బ్రహ్మపుత్ర నీటి ప్రవాహంపై ఎగువ ప్రాంతంలో చైనాకు పూర్తి కంట్రోల్ దొరకడమే ఇక్కడ అసలు వ్యూహాత్మక సమస్య. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వస్తే ఈ డ్యామ్ ను చైనా ఒక వాటర్ బాంబ్ లాగా వాడే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ నుంచి కావాలనే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే అస్సాం ప్రాంతంలో కృత్రిమ వరదలు సృష్టించబడతాయి. మరోవైపు ఎండాకాలంలో నీటి విడుదలను పూర్తిగా తగ్గిస్తే మనకు సాగునీరు, త్రాగునీరు అందదు. చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారుల బతుకులు రోడ్డున పడతాయి. స్థానిక పర్యావరణ వ్యవస్థ నాశనం అవుతుంది. బ్రహ్మపుత్రకు భారత్లోకి వచ్చిన తర్వాత ఉపనదులు కలిసినప్పటికీ ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని తన ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేసే సామర్థ్యం చైనా చేతికి వెళ్లడం భారత్కు ఎప్పటికీ ప్రమాదమే. చైనా కడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి భారత్ కూడా తన వంతు కౌంటర్ వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది. చైనా డ్యామ్ కు దిగువన మన అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. సుమారు 11,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబోయే ఈ రిజర్వాయర్ చైనా వదిలే వరద నీటిని తట్టుకోవడానికి, అలాగే కరువు సమయాల్లో మన నీటి అవసరాలను తీర్చడానికి ఒక వ్యూహాత్మక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే డ్యాంలు నిర్మించడం ఒక్కటే శాశ్వత పరిష్కారం కాదు. భారత్, చైనా మధ్య పారదర్శకమైన నదీ జలాల సమాచార మార్పిడి వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అత్యవసరంగా ఏర్పడాలి. నేపాల్ జలప్రలయం మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక. ముప్పు మన తలుపు తట్టకముందే మనం మేల్కోవాలి.